నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నీచంగా మాట్లాడడం దారుణమన్నారు. ప్రసన్న వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సమర్థించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు స్థలం పెట్టారా? నచ్చిందా లేదా? ఆయన కొడతాడా? ఇప్పించండి సరేనా? కిరణ్ బాబు వెనక్కి రండి, వెనక్కి బండి. అది కూడా వస్తుంది. తర్వాత రాబోయే రోజుల్లో 15 నుంచి ఆగస్టు 15 నుంచి వాళ్ళకి ఉచిత బస్సులు కూడా ఇస్తారు. వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ వైఎస్ఆర్సీపీలో అమ్మ, ఆడబిడ్డ, కూతురు, చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట. వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట. ఏమని సమాధానం ఇవ్వాలి? మీకు చరిత్ర మొత్తం ఈ కోవూరు నియోజకవర్గం అందరికీ తెలుసు. నేను అంటే వాళ్ళు మొత్తం చెప్తారు. ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్ళే అన్ని అరాచకాలు చేయించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలగొట్టుకొని ఈరోజు షామ్యానాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి, ఇక్కడ ఉండి పెట్టాను, చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు, మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు? మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా? ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు, మీ మాటలు వెనక్కి తీసుకోండి, ఒక మహిళని, కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క కొంతమందికి వచ్చాయి.